చే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే అలాంటి మాటలు వస్తున్నాయి. కావాలనే బీజేపీ సడన్గా ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు అనేది చేస్తున్న మాట. మనతో ఒకసారి మనం కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్, అండ్ నవీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. ఇక మనం బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మనతో లైవ్లో, వారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఈ అరెస్ట్ని ఈడీ అరెస్ట్గా చూడడం లేదు, ఎవరు మోడీ అరెస్ట్గా చూస్తున్నారు. మోడీ చేసిన అరెస్ట్గా చూస్తున్నారు. సడన్గా ఈ సడన్ డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది ఎన్నికల ముందు అనే యాంగిల్లో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి బీజేపీ ఏం చెప్తుంది? సరే, ఇది ఖచ్చితంగా ఇది ఈడీ అరెస్ట్, మోడీ అరెస్ట్ అయితే కాదు. ఇప్పుడు ఒకవేళ రాజకీయమైన, మీరు ఇంతమంది ప్రోమోలో చెప్పినట్టు రాజకీయ లబ్ధి కోసమే అయితే మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే ఇవ్వాలి కదా. అవును, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అంత అయిపోయి ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు బాగా వింటారు. ప్రచారంలోకి వచ్చింది కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కవితను అరెస్ట్ చేయరా. కవితను అరెస్ట్ చేయట్లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇవన్నీ మాట్లాడినారు కదా. మరి ఇప్పుడు పొలిటికల్గా దాని పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే అవుతుండే కదా కవిత గారు. అందుకోసమనే దీంట్లో క్లియర్గా చెప్పడానుకున్న పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ బీజేపీకి లేదు, ఈ కేసులో పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఈడీ తమ యొక్క విచారణలో వస్తున్నట్టు పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలుగా పరిగణించాలి తప్పిస్తే బీజేపీకి సంబంధాన్ని అంటగట్టడం అంటే అది రాజకీయంగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తప్పిస్తే మాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఇప్పటికీ ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది అంటే బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కోసం వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా మెల్లమెల్లగా దీన్ని కేసుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇప్పటివరకు ఉన్న అక్యూజెస్ని లేకపోతే విట్నెసెస్ని వీళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా అప్రూవల్స్గా మార్చుకుంటూ చివరికి కేసుని స్థాయి దాకా తీసుకొచ్చి ఇక మళ్ళీ దారులన్నీ మూసేసి అరెస్ట్ చేశారు అనేది బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న అనుమానం. వెంకటకృష్ణ గారు ఒకటి చాలా క్లారిటీ చెప్తారు. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూ ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాదు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ఏ మాత్రం సంబంధం